అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే మనం అనేక అంశాలు ఆశిస్తాం. మనం దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఇదేమీ కౌంటర్ వీడియో కాదండి. దయచేసి దీన్ని కౌంటర్ వీడియోగా భావించొద్దు. జస్ట్ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక పార్టీకి అధినేతగా ఒక 39.5% ఓటింగ్ ఉన్న పార్టీ అధినేతగా ఆయన మాట్లాడారు కాబట్టి దానిలో వాస్తవికత ఏమిటి, నిజాలా కాదా, సో ఆయన నిజాయితీ ఏ మేరకు ఉంది, నిబద్ధత ఏ మేరకు ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అనేక అంశాల మీద ఆయన మాట్లాడారు. కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలను కూడా ఆయన మాట్లాడారు. అందులో నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది, అరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు, ఆయన హయాంలో ఏం చేశారో అనిపించింది. ఉదాహరణకు ఉద్యోగుల గురించి ఆయన మాట్లాడారండి. ఉద్యోగుల గురించి ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఎన్నికలు అయ్యాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారు, జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడలేదు, ఐఆర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఉద్యోగులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారు, టీడీపీ నేతలు వాళ్ళ ఇళ్లపై దాడి చేస్తున్నారు, సో కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సెలవిచ్చారు. ఏమండి నాకు డౌటు, 10వ తేదీ తర్వాత 12, 15 తేదీల్లో ఇవ్వడం సకాలంలో జీతాలు ఇవ్వడమా, 5వ తేదీ లోపు జీతాలు ఇవ్వడం సకాలంలో జీతాలు ఇవ్వడమా అంటే నాకు డౌటు. ఎవరైనా దీనికి తెలిస్తే కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసి 5వ తేదీ లోపు జీతాలు ఇస్తే సకాలంలో ఇచ్చినట్టే, మరి 12వ తేదీనో 15వ తేదీనో జీతాలు ఇస్తున్నట్టే సకాలంలో ఇచ్చినట్టు అని జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు ఎగరేసుకుంటే మరి దాన్ని న్యాయం చేయలేరు. అది ఏ తత్వం కిందకు వస్తుందో ఎవరికాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగే ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజుల్లో అని హామీ ఇచ్చి మోసం చేసింది చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? అసలు ఉద్యోగులు రోడ్డెక్కితే వాళ్ళ మీద కేసులు పెట్టి కక్షకెట్టి వేధించి వాళ్ళల్లో వైషమ్యాలు సృష్టించి వాళ్ళకు 4 ఏళ్ల పాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా 6 డిఏలు పెండింగ్ పెట్టి పీఆర్సీలు ఐఆర్ ఏమీ లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? అసలు అంతెందుకు వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? నిజమే, ఇప్పుడు ఉద్యోగులకు సమస్యలు ఉన్నమాట వాస్తవమే, నేనేమీ కాదని చెప్పట్లేదు. కానీ వెన్ వీ కంపేర్ విత్ లాస్ట్ గవర్నమెంట్ ఉద్యోగులు కొంత బెటరే. ఇప్పుడు వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. నిజంగా ఉద్యోగులను ఎవరు సాటిస్ఫై చేయలేరు. వాళ్ళకి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అదంతా ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సహకరించదు. వాళ్ళు సిపిఎస్ రద్దు చేయమంటున్నారు. అది రద్దు చేస్తే ఇప్పుడున్న పరిస్థితి సహకరించదు, సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు సహకరించవు, కార్పొరేట్ లాబింగ్లు సహకరించవు, అండ్ వాళ్ళకి ఐఆర్ పీఆర్సీ అది కూడా సహకరించదు. కాబట్టి కర్ర ఇరగకుండా పాము చావకుండా ఒయా మీడియాగా వాళ్ళ డిమాండ్లు ఒక 10 డిమాండ్లు ఉంటూ 1, 2 పరిష్కరించుకుంటూ ప్రభుత్వం వెళ్తోంది. గత ప్రభుత్వం అది కూడా చేయలేదుగా. గత ప్రభుత్వం వాళ్ళ మీద ఇంకా చీలిక తీసుకొచ్చి వాళ్ళలో వైషమ్యాలు సృష్టించి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించి నానా ఇబ్బందులు పెట్టి జీతాలు కూడా ఇవ్వలేదుగా. అయ్యా బాబు మాకు జీతాలు ఇచ్చేస్తే చాలు బాబు అనే పరిస్థితికి తెచ్చారుగా గత ప్రభుత్వంలో. సో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అది చెప్పడం నాకేదో కొంచెం వింత అనిపించింది. అలాగే గూగుల్ అంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఉందంట. నిన్న మొన్నటి వరకు వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏంటి, గూగుల్ డేటా సెంటర్ మీద అదొక పెద్ద గొడవ లాంటిదే. అక్కడ 300 ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి, అది ఎవరికి పనికిరాదు, అదంతా లక్షల కోట్ల పెట్టుబడులు లక్షల ఉద్యోగాలన్నీ కూడా అబద్ధమే అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు అండ్ సాక్షి మీడియా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, గూగుల్ అసలు మా వల్లనే వచ్చింది, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అదానీ డేటా సెంటర్తో మేము పెట్టుబడులు పెట్టించారు, మేము అధికారంలో ఉన్నప్పుడు అదానీ గారు మాతో ఒప్పందం చేసుకున్నారు, సో అదానీ డేటా సెంటర్కి మేము శంకుస్థాపన చేశాము, అక్కడే ఇప్పుడు గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారు, కాబట్టి ఇది మా చలవే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక వాస్తవం ఏంటంటే మీరు చెక్ చేయండి, 2018లో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే 70,000 కోట్లతో వైజాగ్లో డేటా సెంటర్ పెడతాము అని అదాని ముందుకు వచ్చారు. అప్పుడు ఆ ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరిపారు. ఆల్మోస్ట్ భూమి కేటాయింపు కానీ ఒప్పందాలు చర్చలు ఎంఓయూలు అన్నీ అప్పుడే అయ్యాయి. ఒకసారి చెక్ చేయండి. సో ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అదానీ డేటా సెంటర్లోనే గూగుల్ వాళ్ళు పెడితే అసలు అదానీ డేటా సెంటర్ని వైజాగ్ తీసుకురావడానికి పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు 2018లో. అంటే నేను చెక్ చేసి మాట్లాడుతున్నా, మీరు కూడా చెక్ చేయండి. 2018, 19 అప్పుడు హిందూ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ పత్రికలు చూడండి. నేను కూడా ఉంటే నేషనల్ మీడియా క్లిప్పింగ్స్ ఉంటే పెడతాను. అలాగే
అలాగే డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు తక్కువే, కానీ భవిష్యత్తులో ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. భవిష్యత్తులో పెద్ద మార్పులకు కూడా డేటా సెంటర్ కీలకం. సో వైసీపీ హయాంలో నాంది పడింది అన్నారు. మొన్నటి వరకేమో డేటా సెంటర్లు పనికిరావు, ఉద్యోగాలు రావు అన్నారు. ఇప్పుడేమో అది. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళకే క్రెడిట్ ఇది, వేరే వాళ్ళ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు కొట్టేయడం ఆయనకు అలవాటే. హైదరాబాద్లో హైటెక్ సిటీ కూడా చంద్రబాబు గారు తెచ్చారన్నారు, కానీ కాదు, నేదురుమతి జనార్దన్ గారే దానికి శంకుస్థాపన బీజం వేశారన్నారు. జనం నవ్వుతారు. హైదరాబాద్లో హైటెక్ సిటీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, గతంలో పనిచేసిన వాళ్ళు కానీ, హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్న ఏ ప్రాజెక్ట్ వాళ్ళని కానీ అడిగితే చంద్రబాబు గారి పేరే చెప్తారు. ఎవరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పేరు చెప్పరు. నవ్వుతారనమాట, జనం నవ్వుతారు. ఇలాంటి మాటలు మాట్లాడితేనే నవ్వుతారు. ఇలాంటి మాటలు మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి గారు ట్రోలింగ్కి గురవుతారు. సో అంటే చంద్రబాబు గారిని వ్యతిరేకించాలి అని అనుకోవడంలో తప్పులేదు, కానీ మరీ అడ్డగోలుగా మాట్లాడకూడదు. అలాగే ఇంకా అంటే చాలా విషయాలు చెప్పారండి. బాలకృష్ణ గారి గురించి కూడా ఆయన చాలా మాటలు మాట్లాడారు. బాలకృష్ణ గారు తాగేసి అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీలో ఏదేదో మాట్లాడారు. సో ఆయనకి ఇంకా స్పీకర్ సపోర్ట్ చేశారు అని. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం చూశాక నిజంగా ఆ రోజు బాలకృష్ణ గారు అసెంబ్లీకి తాగెళ్ళారో లేదో తెలియదు, కానీ ఈరోజు మాట్లాడిన అంశాల మీద మాత్రం కొత్త డౌట్లు వస్తున్నాయన్నమాట. అలాగే మద్యం స్కాముల మీద కూడా మాట్లాడారు. ఇంక మద్యం స్కాముల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరంలే. లిక్కర్ నకిలీ మద్యం వాళ్ళది వీళ్ళది ఇద్దరిది ఉందండి. నకిలీ మద్యం విషయంలో టీడీపీ వాళ్ళు వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇద్దరు ఆరోపణలు నిజమే, ఇద్దరు దొంగలే. వాళ్ళు తినాల్సినంత తిన్నారు, వీళ్ళు తినాల్సినంత తింటున్నారు, జరుగుతోంది. సో మద్యం విషయంలో మాత్రం రాష్ట్ర ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అది మాత్రమే నేను కోరుకుంటాను. ఎందుకంటే మద్యంలో ఎక్కువ పెరిగిపోయింది, దొంగతనాలు ఫేక్ ఎక్కువ పెరిగిపోయింది. తర్వాత ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తుంది. రేపల్లె ప్యాకాట్ కింగ్ ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే. తమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే, బెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే, అమ్ముకునేది వాళ్ళ కింద మనుషులే అని చెప్పి దీని మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి అన్నారు. సో మద్యం విషయంలో నిజంగా ఎంత చెప్పినా తక్కువేలే, ఇద్దరు ఒకేలా ఉన్నారు. తర్వాత ఇక జనార్దన్ రావు స్క్రిప్ట్ అంతా కూడా టీడీపీ వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైము, ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేయడం చంద్రబాబు గారికి లోకేష్కి అలవాటే. ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్లు ఇచ్చింది. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి ఉధృతంగా ప్రచారం చేశారు. ఏబిఎన్, ఈనాడు, టీవీ5 జనార్దన్ చాటింగ్లు అంటూ హడావిడి చేశారు. చేసేది వీళ్ళే, కథా స్క్రీన్ ప్లే అంతా వాళ్ళదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. సో ఇక్కడ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్లో అనేక అంశాల మీద మాట్లాడారు. అందులో మెయిన్ 4-5 టాపిక్స్ ఉన్నాయి. వైజాగ్ డేటా సెంటర్ కావచ్చు, ఉద్యోగుల విషయం కావచ్చు, నకిలీ మద్యం కుంభకోణం విషయంలో కావచ్చు, ఇతర అంశాలను మాట్లాడారనమాట. చాలా వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడమే అరుదు, అది రికార్డెడ్ ప్రెస్ మీటే. నాకు తెలిసి అదేమో లైవ్ ప్రెస్ మీట్ కాదు. అందులో ఎవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఓన్లీ సాక్షి వాళ్ళే క్వశ్చన్లు అడుగుతారు, ఆయన వాళ్ళకే ఆన్సర్ చెప్తారు. మేబీ టీవీ9 వాళ్ళు, ఎన్టీవీ వాళ్ళు ఎవడో వాళ్ళ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే చెప్తారనమాట. సో దీనివలన జనాలకు ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయడం నాలాంటి వాళ్ళ అత్యాశ అవుతుందేమో. థ్యాంక్ యూ.